వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఇంటి బంగారం మూవీని అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక సినిమాలోకి వెళ్తే అనిరుద్ధ్ అనే డాక్టర్ స్వర్ణని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు. అంటే నిజానికి అనిరుద్ధ్ స్వర్ణని తన ఇంట్లో వాళ్ళని ఎదిరించి తెలియకుండా పెళ్లి చేసుకుని తన ఇంటికైతే వెళ్తాడు. అది కూడా అనిరుద్ధ్ వాళ్ళ సిస్టర్ అయినటువంటి గీతకి ఆ రోజు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు కాల్ చేసి అనిరుద్ధ్కి చెప్పడంతో అనిరుద్ధ్ స్వర్ణని తీసుకుని వెళ్తాడు. కానీ అనిరుద్ధ్కి భయం వేస్తూ ఉంటుంది, తన వైఫ్ని వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా అని. అనిరుద్ధ్ వాళ్ళ ఫాదరు రామయ్యరాజు ఒక పొలిటీషియన్, చిన్న కొడుకు శరత్ పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. శరత్ వైఫ్ అనసూయ. ఈ అనసూయ ఇంట్లో అందరి పనులు చేస్తూ మంచి కోడలుగా అనిపించుకుంటుంది. అనిరుద్ధ్ ఫ్యామిలీ చాలా పెద్దది. అనిరుద్ధ్కి అమ్మ, నాన్న, నాయనమ్మ, చెల్లెలు, తమ్ముడు అని చాలామంది అయితే ఉంటారు. అనిరుద్ధ్ చెల్లెలు గీతకి ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలో అనిరుద్ధ్ స్వర్ణని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అనిరుద్ధ్ని పట్టించుకుంటారు, కానీ స్వర్ణతో ఎవరు అంతగా మాట్లాడరు. కానీ పాపం స్వర్ణ వెళ్ళి అందరినీ పలకరిస్తుంది. కాసేపటికి స్వర్ణ దగ్గరికి అందరూ ఆడవాళ్ళు వచ్చి, నీ పేరేంటి, ఏ ఊరు, ఏ క్యాస్టు, నీకు వంటలు చేయడం వచ్చా అని అడుగుతూ ఉంటారు. స్వర్ణకి చాలా భయం వేస్తుంది. అనిరుద్ధ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అనిరుద్ధ్ అడుగుతాడు, ఏమైంది, ఇంట్లో ఎవరై నీతో మాట్లాడడం లేదా, మనం ఇంటికి వెళ్దామా అంటాడు. దానికి స్వర్ణ లేదు అని, నేను అందరితోని కలుస్తానని అక్కడి నుండి వెళ్ళి మళ్ళీ అందరితో మాట్లాడుతుంది. కానీ అందరూ అనసూయను పొగుడుతూ మాట్లాడతారు. దానికి స్వర్ణకైతే చాలా అసూయ కలుగుతుంది. ఎలాగైనా అనసూయ కన్నా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తన ఫ్రెండ్ అయిన కిరణ్మయికి ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అంటుంది. దానికి కిరణ్మయి అయితే నెక్స్ట్ డే ఇంటికి వస్తుంది. నెక్స్ట్ డే నుంచి కిరణ్మయి మార్నింగ్ లేచి మంచిగా వంటలు వండి అన్ని వంటలు స్వర్ణ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. స్వర్ణ వాటన్నింటినీ తనే వండినట్టు అందరికీ చెప్పి మంచి పేరైతే తెచ్చుకుంటుంది. కానీ అనసూయకి మాత్రం ఆశ్చర్యపోతూ ఇన్ని వంటలు ఎలా ఒక్కతే చేస్తుందని డౌట్ వస్తుంది. నాకు కూడా అవదు అనుకుంటుంది. అలా అందరి దగ్గర మంచి పేరైతే తెచ్చుకుంటుంది. ఇంకొక వైపు రామయ్యరాజు తన పార్టీ ఆఫీసు దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యకర్తలందరినీ చూసి, మరికొద్ది రోజుల్లో సీఎం మన ఊరికి రాబోతున్నాడు, ఆ సందర్భంలో చుట్టుపక్కల నియోజకవర్గంలో పోటీ చేయబోతున్న అభ్యర్థులు సీఎంని ప్రకటిస్తాడు. సీఎం ముఖ్యంగా డబ్బు చూడడు, అభ్యర్థి యొక్క క్యారెక్టర్ చూసి సీటిస్తాడు అని అంటాడు. మధుసూదన్ రావు అనే వ్యక్తి రామయ్యరాజు దగ్గరికి వెళ్ళి, ఇప్పటి వరకు పార్టీ కోసం చాలా డబ్బులైతే ఖర్చు పెట్టాను, ఈసారి నాకు సీటు రాకపోతే మామూలుగా ఉండదని తిడతాడు. ఈ చుట్టుపక్కల మన పార్టీ రాకుండా చెయ్యగలను అని రామయ్యరాజుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మరో పక్క శరత్ తన పోలీసులను పిలిచి, మనం ఈ ఏరియా సీఎం వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ గురించి డిఎస్పీ ఆఫీసు నుంచి లెటర్ వచ్చింది, ఈ ఏరియాలో కొత్తగా ఉన్న వాళ్ళందరినీ పట్టుకోండి, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే స్టేషన్కి తీసుకురమ్మంటాడు. సీన్ అయితే షిఫ్ట్ అవ్వి జైల్లో ఉన్న కరుణ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అతన్ని కలవడానికి వెంకన్న అనే వ్యక్తి వచ్చి, మనం ఎప్పటి నుంచో వెతుకుతున్న ఝాన్సీ ఒక బస్సులో కనిపించింది అంటాడు. కానీ నాకు డౌట్గా ఉంది, తను ఝాన్సీయా లేదా అని అంటాడు. ఆ మాటలు విన్న కరుణ చాలా కోపంగా మాట్లాడుతూ, నేను ఎప్పటి నుంచో ఝాన్సీ గురించి వెతుకుతున్నాను కదా, ఎక్కడ ఉన్నా దాన్ని పట్టుకో అని చెప్పాను కదా అని చెప్పి అక్కడ నుండి పంపిస్తాడు. మరోపక్క స్వర్ణ అనిరుద్ధ్ ఫ్యామిలీతో కలవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. నెక్స్ట్ రోజు స్వర్ణ కిరణ్మయి ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్ళి వస్తుండగా కరుణను కలిసిన వెంకన్న స్వర్ణని ఫాలో అయ్యి వస్తూ ఉంటాడు. అది గమనించిన స్వర్ణ వెళ్ళి, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావని అడుగుతుంది. దానికి వెంకన్న, నీ పేరు ఝాన్సీ కదా అంటాడు. దానికి కోపంగా వెంకన్నతో, నేను ఎవరినో నీకు తెలుసా, మరోసారి నా వెంట పడ్డావంటే నీ అంతం చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. దాంతో వెంకన్న అక్కడి నుండి పారిపోతాడు. ఆ రోజు రాత్రి స్వర్ణ ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు సీక్రెట్గా లేచి ల్యాండ్ ఫోన్ నుండి
నుండి ఒక అమ్మాయికి ఫోన్ చేసి జైల్లో ఉన్నాడా అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి అవును జైల్లోనే ఉన్నాడని చెప్తుంది. తన మీద చాలా కేసులున్నాయి, బయటికి రాడు, వచ్చే అవకాశం లేదని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో కనుక లేచిన అనసూయ స్వర్ణని అడుగుతుంది, ఏం చేస్తున్నావు ఇక్కడ అని. దానికి స్వర్ణ, నా రూమ్లో వాటర్ లేవు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను అంటుంది. తర్వాత స్వర్ణ మాటలు విన్న అనసూయకి ఏదో అబద్ధం చెప్తుంది, ఏదో రహస్యం ఉంది అనిపిస్తుంది. కరెక్ట్గా తన హస్బెండ్తో వెళ్ళి చెప్తుంది. కానీ తన హస్బెండ్ ఏమీ మాట్లాడదు. నెక్స్ట్ సీన్లో అయితే జైల్లో ఉన్న కరుణకి ఫోన్ చేసి, అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని ఫాలో అయ్యాను, ఆ అమ్మాయి చూడ్డానికి నువ్వు చెప్పినట్లుగానే ఉంది, కానీ తను మాత్రం పక్కా ఫ్యామిలీలో ఉంది అంటాడు. నువ్వు చెప్పినట్లు లక్షణాలైతే ఉన్నాయంటాడు. దాంతో వెంకన్న మార్కెట్కి వెళ్ళి ఒక కత్తి తీసుకుని వెళ్ళు, డైరెక్ట్గా స్వర్ణ దగ్గరికి వెళ్ళి పొడిచే అంటాడు. దానికి నేను అలా ఎలా పొడవగలను, ఆ అమ్మాయి కరుణ ఎలా తెలుస్తుంది అని అంటాడు. నిజంగా కత్తితో ఆ అమ్మాయిని పొడవగలిగినంటే తను నిజంగా ఝాన్సీ కాదు, ఒకవేళ తను ఝాన్సీ అయితే మాత్రం నువ్వు బతికుండవు అంటాడు. ఓకే అన్న అని చెప్పి వెంకన్న అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ అనిరుద్ధ్ వాళ్ళ నానమ్మ గీత పెళ్ళి ఫిక్స్ అయితే గుడికి వెళ్దాము అనుకుంటుంది అని మొక్కుకున్నానని చెప్తుంది. నన్నెవరూ తీసుకుని వెళ్ళరు అని అంటుంది. దానికి అక్కడే ఉన్న రామయ్యరాజు అల్లుడైన బుచ్చిరాజు, నేను నిన్ను టెంపుల్కి తీసుకువెళ్తాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా టెంపుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వాళ్ళతో పాటు స్వర్ణ కూడా అక్కడికి వెళ్తుంది. అదే టైంలో అక్కడే ఉన్న కొంతమంది రౌడీలు వెంటనే వాళ్ళ మీద అటాక్ చేసి ప్రయత్నిస్తారు. ఆ టైంలోనే స్వర్ణ వాళ్ళకు దొరకకుండా చాలా వేగంగా కారు డ్రైవ్ చేస్తూ చాలా తెలివిగా వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకొని ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గరికి తీసుకుని వస్తుంది అందరినీ. ఇంటికి వచ్చాక రామయ్యరాజు వెంటనే వాళ్ళందరినీ చూసి, మాకు చెప్పకుండా మీరు ఎందుకు అంత దూరం వెళ్ళారని తిడతాడు. సరిగ్గా అదే సమయంలో శరత్ రామయ్యరాజు దగ్గరికి వచ్చి, నాన్న ఇదంతా కూడా మధుసూదన్ రావు మనుషులు చేసినట్లుంది అంటాడు. దాంతో అనిరుద్ధ్ వాళ్ళ అమ్మైన కామాక్షి మరియు నానమ్మ గీత అందరూ స్వర్ణని సూపర్ ఉమెన్గా చాలా పొగిడేస్తారు. ఆ రోజు నుండి స్వర్ణని వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా యాక్సెప్ట్ చేస్తారు. ఆ రోజు రాత్రి వెంకన్న కొంతమంది మనుషులను తీసుకుని ఆ స్వర్ణ ఝాన్సీయో కాదో తెలుసుకోవడానికి స్వర్ణ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అది గమనించిన స్వర్ణ వాళ్ళందరినీ గట్టిగా కొట్టి, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మరోసారి మా ఫ్యామిలీ జోలికి వస్తే రావద్దని అంటుంది. అయితే వెంకన్న అక్కడ నుండి వెళ్తూ అసలు ఈ అమ్మాయి స్వర్ణ ఝాన్సీయో తెలుసుకోవాలని కత్తి తీసుకుని స్వర్ణను చంపడానికి వెళ్తాడు. కానీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు కింద పడిపోయి ఆ కత్తి తనకే తగిలి గుర్చుకుని చచ్చిపోతాడు. అదే సమయంలో స్వర్ణ బెస్ట్ ఫ్రెండ్ అయిన కిరణ్మయి అక్కడికి వస్తుంది. వెంకన్న చనిపోవడం చూసి ఆ రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ సమయంలో అనిరుద్ధ్ వాళ్ళ నానమ్మ అటువైపుగా వస్తున్నప్పుడు అది చూసి చనిపోయిన వెంకన్న బాడీని గోని సంచిలో వేసి పక్కన పడేస్తారు. తరువాత అక్కడ రక్తం అంతా క్లీన్ చేస్తారు. అప్పటి నుండి స్వర్ణను చూసి కిరణ్మయికి చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ సీన్లో కిరణ్మయి స్వర్ణను ఒక చోటకి తీసుకుని వెళ్ళి నిజం చెప్పమని అడుగుతుంది. నాకు తెలిసిన స్వర్ణ నువ్వు కాదు, తను నిజంగా నీలా ఉండదు అని చెప్తుంది. అసలు నువ్వు ఎవరు అని అడిగితే అప్పుడైతే కథ మనకి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. నిజానికి చిన్నప్పుడు స్వర్ణ కిరణ్మయి ఇద్దరు ఒకే అనాథ శరణాలయంలో పెరుగుతారు. అక్కడ ఉన్న వార్డెన్ చూపు ఎప్పుడు కిరణ్మయి మీద ఉంటుంది. అది గమనించిన స్వర్ణ కిరణ్మయిని కాపాడుకుంటూ వస్తుంది. ఒకరోజు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి కిరణ్మయిని దత్తత తీసుకుని వెళ్ళిపోతారు. అప్పటి నుండి వార్డెన్ చూపు స్వర్ణ మీద పడుతుంది. ఆ బాధలు భరించలేక స్వర్ణ అక్కడి నుండి పారిపోతుంది. అక్కడ నుండి స్వర్ణ వేరు ప్రదేశాలకు వెళ్ళి చివరికి ఒక ప్లేస్లో అయితే ఉంటుంది. కానీ అక్కడ కూడా ఒక వ్యక్తి స్వర్ణను వేధిస్తూ ఉంటాడు. అక్కడి బాధలు అనుభవిస్తూ కరుణ నక్సలైట్ అనే వ్యక్తి తను ఉన్న చోటుకు వచ్చి మీటింగ్లు పెడుతూ ఉంటాడు. వాళ్ళని చూసి స్వర్ణకి వాళ్ళతో కలిసి వెళ్ళిపోతే నాకు మంచిది అనిపిస్తూ ఉంటుంది అనుకుంటుంది. కానీ వాళ్ళతో మాట్లాడే ధైర్యం అయితే స్వర్ణకు ఉండదు.
ఆ ఏరియాలో ఉన్న వ్యక్తి ఆ రోజు రాత్రి రావడంతో అదే టైంలో స్వర్ణకి ఆ వ్యక్తికి గొడవ జరిగి ఆ వ్యక్తిని చంపేస్తుంది. తరువాత చాలా బాధపడుతుంది. అప్పుడు కరుణ అక్కడికి వచ్చి, నువ్వు తప్పు చేయలేదు, అలాంటి వ్యక్తిని బతికి ఉంటే ప్రమాదమే, నువ్వు చంపడం మంచిదే అయ్యింది అంటాడు. దాంతో స్వర్ణను తన గ్యాంగ్లో కలిసిపోమని చెప్తాడు. తర్వాత తన్ను అడవుల్లోకి తీసుకుని వెళ్ళి తనకి కరాటే, గన్ ఫైరింగ్ అవన్నీ నేర్పిస్తాడు. అదే టైంలో స్వర్ణ పేరు ఝాన్సీగా మారుస్తారు. ఆ గ్యాంగ్ టార్గెట్ చేసిన వాళ్ళందరినీ ఝాన్సీ అయితే చంపేస్తుంది. కరుణ గ్యాంగ్ ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళ ఇంటి మీద బొగ్గుతో అయితే గీస్తారు. కరుణ గ్యాంగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ టార్గెట్ చేసి చంపేస్తారు. నిజానికి ఝాన్సీ మనం అందరూ కూడా సమాజంలో అన్యాయం చేస్తున్న వాళ్ళని చంపుతున్నాడు కరుణ అనుకుంటాం. కానీ ఇక్కడే తెలిసింది ఏంటంటే కరుణ అన్యాయం చేసిన వాళ్ళని చంపకుండా రాజకీయ నాయకులు డబ్బు ఇచ్చి ఎవరినైతే చంపమంటే వాళ్ళని చంపుతూ ఉంటాడు. అది తెలిసిన అదే గ్రూప్లో ఉన్న శివకి తెలిసి శివ, స్వర్ణ ఇద్దరు, ఝాన్సీ ఇద్దరు కలిసి అడుగుతారు. అప్పుడు నక్సలైట్లు అదే టైంలో పోలీసులు వచ్చి కాల్పులు జరపగా ఈ నక్సలైట్లు తప్పించుకొని పారిపోయే సమయంలో స్వర్ణ ఒక చోట పడిపోతుంది. శివ కూడా అక్కడే పడతాడు. శివ స్వర్ణను తీసుకుని వస్తున్నప్పుడు కరుణ శివని చంపి స్వర్ణని తీసుకుని వెళ్ళిపోతాడు. జీపులో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. ఇది మొత్తం గమనించిన స్వర్ణ కరుణ రాజకీయ నాయకులు ఎలా చెప్తుంటే అలా చేస్తున్నాడని అర్థమయ్యి తన గ్యాంగ్లో ఉన్న వాళ్ళని కూడా చంపేస్తున్నాడని అర్థం చేసుకుని రాజకీయ నాయకుడి దగ్గర నుంచి డబ్బులు తెచ్చే సమయంలో ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తుంది. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా కరుణను అయితే పట్టుకుంటారు. అక్కడి నుండి నేను వచ్చి చాలా రోజుల తర్వాత అనిరుద్ధిని పెళ్లి చేసుకున్నాను, ఆనందంగా జీవిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎవరు నన్ను కొంతమందిని వ్యక్తులు ఫాలో చేస్తున్నారు అంటుంది. వెనుక కరుణ ఉన్నాడని అనుమానంగా ఉంది అంటుంది. ఇదంతా కిరణ్మయికి చెప్తుంది. అదే సమయంలో జైల్లో ఉన్నటువంటి కరుణకి ఆ స్వర్ణని చంపడానికి వెళ్ళిన వెంకన్న చనిపోయాడన్న మాటలు విన్న కరుణకి అర్థమవుతుంది ఇది ఝాన్సీ పనే, ఝాన్సీయే చంపిందని. అప్పుడు అదే సమయంలో కరుణ కిచెన్లోకి వెళ్ళి ఒక ఖైదీని చంపేసి బయటికి వెళ్ళి ఎవరో ఖైదీని చంపేశారని గట్టిగా అరుస్తూ దాంతో ఖైదీలందరూ కిచెన్లోకి వెళ్తారు. వాళ్ళందరినీ కిచెన్లో బంధించి గ్యాస్ లీక్ చేసి గ్యాస్తో చంపేస్తాడు. అగ్ని ప్రమాదంలో జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ చచ్చిపోయారని చూపిస్తారు. అదే సమయంలో కరుణ కూడా జైల్లో తప్పించుకొని బయటికి వెళ్ళగా గవర్నమెంట్ రూల్ ప్రకారం అగ్ని ప్రమాదంలో కరుణ చనిపోయినట్టు చూపిస్తారు న్యూస్లో. అలా కరుణ బయటకు వచ్చి ఝాన్సీని వెతుకుతాడు. ఆ తర్వాత స్వర్ణ ఉన్న ఊరికి రావడంతో స్వర్ణ కరుణతో మాట్లాడడానికి కరుణ దగ్గరికి వస్తుంది. కరుణ స్వర్ణను చూసి, ఏంటి ఈ అవతారం, నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు, నువ్వు ముందు ఎలా ఉండేదానివి అని అడుగుతాడు. స్వర్ణ కరుణను చూసి మాట్లాడుతూ, నాకు పెళ్ళి అయ్యింది, నాకు ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నాతో కలుస్తున్నారు, నా పాత జ్ఞాపకాలు ఏమీ గుర్తు చేయొద్దంటుంది. దానికి కరుణ, నీకు పెళ్ళి అయ్యిందా, నేను కదా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను జైలు నుంచి వచ్చాక అంటూ ఉండడంతో స్వర్ణ వెంటనే కరుణను చూసి, ప్లీజ్ కరుణ, నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావద్దు, నేను నా జీవితంలో ప్రశాంతంగా ఉన్నాను, నీ గతం గురించి మీ ఫ్యామిలీకి చెప్పావా అని అడుగుతాడు. కనీసం నీ హస్బెండ్కైనా తెలుసా అని అడుగుతాడు. దానికి ఏమీ సమాధానం చెప్పదు. అయితే నాకు ఇదొక్కటి చాలు అనుకుంటాడు. బట్ స్వర్ణ మాత్రం ప్లీజ్ నా జీవితంలోకి రావద్దు అంటుంది. దానికి ఓకే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. తరువాత తన మనుషులతో, ఏంటి నేను తనను వదిలేశాను అనుకున్నారా అంటాడు. తనను వదలను, నేను పెళ్లి చేసుకుందాము అనుకున్నాను అంటాడు. తర్వాత ఇంటికి వెళ్ళాక తన భర్తతో, ఎందుకో డల్గా ఉన్నామని అడిగితే అది అందుకని ఎవరైనా ఏమన్నా అన్నారా అంటాడు. అప్పుడు తన విషయం చెప్పడానికి చూసి, టైం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు. మధుసూదన్ రావు తన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయడం లేదని, నేనే పోటీ చెయ్యాలని అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన రామయ్యరాజు వీడితో చాలా ప్రాబ్లంగా ఉందని, తనకి లిక్కర్ స్కామ్లో ఉన్నాడని డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ఫైల్ అయితే రెడీ చేస్తాడు. ఆ ఫైల్ తీసుకుని సీఎం దగ్గరికి వెళ్తాడు. కానీ
అదే సమయంలో స్వర్ణకి వాళ్ళ ఇంటి మీద ఒక సింబల్ కనబడుతుంది. దానికి స్వర్ణకి అర్థమవుతుంది ఈరోజు కరుణ మామయ్యను చంపబోతున్నాడని. వెంటనే సీఎం మీటింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ బస్సులో ఎక్కి వాళ్ళందరినీ కొట్టి బస్సులో డ్రైవర్తో చెప్పి అక్కడ నుండి తీసుకెళ్ళిపోమంటుంది. తర్వాత శరత్ ఆఫీస్కి అయితే స్వర్ణ గురించి అన్ని డీటెయిల్స్ ఫ్యాక్ట్స్ అయితే వస్తాయి. స్వర్ణ శరత్ దగ్గరికి మాట్లాడాలి అంటుంది. అక్కడ ఏం మాట్లాడిందో అయితే మనకి చూపించరు. తర్వాత అదే టైంలో కరుణ స్వర్ణ వాళ్ళ ఇంటికి వచ్చి స్వర్ణ వాళ్ళ మామయ్యనని చెప్తాడు. తరువాత స్వర్ణతో మాట్లాడతాడు. కానీ స్వర్ణ చాలా భయపడుతుంది. ఇదంతా చూస్తున్న అనిరుద్ధ్ ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఉంటాడు. కరుణ స్వర్ణ రేపు సాయంత్రంలోగా నువ్వు రావాలి, ఈ బంధాలన్నీ వదిలేసి అంటాడు. తర్వాత స్వర్ణ అనిరుద్ధ్ అని చెప్పేస్తుంది. అనిరుద్ధికి అన్నీ చెప్పేస్తుంది. దానికి అనిరుద్ధ్ నువ్వెందుకు దాచేవు, ఓకే అని పోలీసులు పిలుద్దామని అనుకుంటారు, మన ఫ్యామిలీని కాపాడాలి అనుకుంటారు. అదే సమయంలో స్వర్ణ ఆల్రెడీ పిలిచాను, శరత్తో మాట్లాడాను అంటుంది. కానీ కరుణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చనిపోయాడు అంటే ఇప్పుడు కరుణ బ్రతికి ఉన్నట్లు ప్రూఫ్ కావాలని అంటాడు. కరుణ వచ్చి స్వర్ణతో మాట్లాడినప్పుడు ఫోటోలు తీసి డిఎస్పీకి అయితే పంపిస్తారు. దానికి కరుణను అరెస్ట్ చేయమంటారు. కరుణను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుండగా ఈరోజు రాత్రి తనని మనం సెంట్రల్ జైలు నుండి షిఫ్ట్ చేస్తాము అంటారు. కరుణ తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో స్వర్ణ అందరినీ పిలిచి తన గతం గురించి చెప్తుంది. కానీ నా గతం వెంటాడుతుంది, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి రామయ్యరాజు వద్దు అని, నువ్వు చాలాసార్లు మా ప్రాణాలైతే కాపాడవు, నీ ఫ్యామిలీ అని కాపాడవు, నువ్వు మా ఫ్యామిలీలో మెంబర్వి అంటాడు. ఇంతలో కరుణ గ్యాంగ్ ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. స్వర్ణ అందరినీ చంపి చివరికి కరుణను కూడా చంపుతుంది. ఇక్కడితో కథ అయితే ముగుస్తుంది.